Children, now we are entering into the digging part 2. So in unit 2, lesson 2, unit 2 is poetry and lesson 2 is, lesson 1 is once upon a time and lesson 2 is digging. And in digging, first part we totally have the introduction of the poet and even the poem what he has written, an outline of the poem we have read. Not outline, the poem skeleton we have read. Now we are going deep into the poem. Now we are getting deep into the poem, first and second stanzas. So we have already read what the poem is. The poem is about digging. The poet Syamas Hiyani, so father, Syamas, that means father and grandfather. These two generations. This fellow is of third generation. Father and grandfather. These two generations' occupation is the potatoes, farming potatoes. It is the food in Ireland. Ireland, potatoes is the main staple food of those people. So for lunch and even dinner and everything, just like how we are using rice, they use the potatoes in that way. Potatoes grew well in Ireland and were a good source of nourishment for centuries of Irish people. Not now, today, that day, this day, for centuries. కొన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి ఐరిష్ పీపుల్ అందరికీ పొటాటోసే స్టాపుల్ ఫుడ్, మెయిన్ ఫుడ్. మనకి రైస్ ఎలాగో అలాగా. స్టార్టింగ్ ఇన్ 1845, Ireland was ravaged by the Great Famine. FAMINE. ఫెమైన్ అంటే ఏంటంటే కరువు. కరువు ఎప్పుడు వస్తుంది మనకి? పంటలు పండనప్పుడు, లేదా బాగా వర్షాలు కురిసి పంటలు పండినప్పటికీ కూడా అవి మునిగిపోయి, ఇప్పుడు సపోజ్ మనకి పంట బాగా పండింది, కానీ ఏమైంది? బాగా వానలు వచ్చేసి పంట మునిగిపోయింది. అది పోయినట్టే కదా, అప్పుడు పంట లేనట్టే కదా. అప్పుడు కూడా దాన్ని కరువు వచ్చిన టైంని ఫెమైన్ అంటారు. ఇఫ్ దెర్ ఈజ్ ఏ ల్యాక్ ఆఫ్ ఫుడ్ అండ్ ఆల్ సోర్సెస్ ఆర్ దేర్ బట్ దెర్ ఈజ్ నో ఫుడ్, అట్లాంటప్పుడు దాన్ని ఫెమైన్ అంటారు అనమాట. ఎవరో దాచుకున్న ఆహారాన్ని పంచరు అందరికీ. సో అలాంటి టైంని ఫెమైన్ అంటారు. అలా మనకి ఇండియాలో ట్వైస్ వచ్చింది. స్టార్టింగ్ ఇన్ 1845, ఐర్లాండ్ వాజ్ ravaged. Ravaged means severely damaged by the great famine. కరువు వచ్చి బాగా దెబ్బతింది ఐర్లాండ్. దిస్ వాజ్ ఎ పీరియడ్ ఆఫ్ స్టార్వేషన్. స్టార్వేషన్ అంటే ఆకలితో అలమటించడం. 1845 పీరియడ్, దిస్ ఇస్ అ పీరియడ్ ఆఫ్ స్టార్వేషన్. స్టార్వేషన్ అంటే మరి ఫెమైన్ ఉంది కదా, ఫెమైన్ ఉండడంతో అందరికీ స్టార్వేషన్. అండ్ డిసీజ్ మరి ఆకలితో ఉన్నారంటే వాళ్ళు ఎవ్వరికి నరిష్మెంట్ ఉండదు. ఆటోమేటిక్గా దే గో ఫర్ డిసీజెస్. సో దే ఆర్ ఇర్రెసిస్టెంట్ ఆఫ్ డిసీజ్. సో డిసీజెస్ ఆర్ ఆబ్వియస్. సో డిసీజ్ బ్రాట్ అబౌట్ బై ద రిపీటెడ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ పొటాటో క్రాప్. ఇంకా అప్పుడు ఏమైందంటే ఆ ఫెమైన్ ఉండగానే మళ్ళీ పొటాటో క్రాప్ ఏమైపోయింది? ఫెయిల్యూర్. సర్లే ఈసారి పాడైపోయింది పంట, మళ్ళీ వేసుకుందాము అని చెప్పి మళ్ళీ వేసుకుంటే మళ్ళీ కూడా పంట పాడైపోయింది. రిపీటెడ్ ఫెయిల్యూర్స్. పొటాటో క్రాపే వాళ్ళకి మెయిన్ స్టాపుల్ ఫుడ్, మెయిన్ క్రాప్. బట్ అట్లాంటి పొటాటో క్రాపే రిపీటెడ్ ఫెయిల్యూర్స్. ఒకసారి వేస్తే పంట నాశనం అయిపోయింది, మళ్ళీ కూడా అయిపోయింది. అది ఎలా అయిందట? ఇన్ఈడబుల్ బై అన్ ఇన్ఫెక్షన్. ఆ పొటాటోస్కి ఒకలాంటి ఇన్ఫెక్షన్ వచ్చిందట. అది ఇడబుల్ అంటే కనుక తినడానికి పనికి రాలేదు. ఈడబుల్ అంటే తినేది అని, అంటే ఈటబుల్ అని. ఇన్ఈడబుల్ అంటే కనుక తినడానికి పనికి రాకుండా అయిపోయింది అన్నమాట. అలాగా దానికి ఒక ఇన్ఫెక్షన్ వచ్చి ఆ పంటకి అస్సలు తినటానికి పనికి రాకుండా పోయింది. అలా ఒక్కసారి కాదు, రెండుసార్లు రిపీటెడ్గా పంటకి అలా ఇన్ఫెక్షన్ వచ్చి తినడానికి లేకుండా పోయింది. మెయిన్ ఫుడ్ అదే, మళ్ళీ తిరిగి ఫెమైన్ కూడా అది లేకపోవడంతో.
అరౌండ్ 1,000,000 పీపుల్ డైడ్ డ్యూరింగ్ ద ఇయర్స్ ఆఫ్ ద ఫమైన్. తినటానికి లేక ఆకలితో అలమటించి ఎంతమంది చచ్చిపోయారట? 1,000,000 పీపుల్. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 1,000,000 పీపుల్ చచ్చిపోయారు. ఇప్పుడు మనకి రోజు బాక్సుల్లో తెచ్చుకోవడం, పారేయడం. మా అమ్మోళ్ళు కష్టపడి బాక్సుల్లో పెట్టి తెచ్చిస్తే ఇలా చిమ్మేయడం. సో దట్ ఈస్ నాట్ ద థింగ్. అంత చిన్నదైనా కానీ ఆహారం మనకి ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఆలోచించుకోవాలి. ఎంతమంది చనిపోయారమ్మా? అరౌండ్ 1,000,000 పీపుల్ డైడ్ డ్యూరింగ్ ద ఇయర్స్ ఆఫ్ ఫమైన్. కరువు వచ్చి మిలియన్ పీపుల్ చచ్చిపోయారు. అండ్ అప్రాక్సిమేట్లీ అనదర్ 1,000,000 ఎమిగ్రేటెడ్. ఇంకా దరిదాపు ఇంకొక 1,000,000 పీపుల్ ఎక్కడికి వెళ్ళిపోయారట? ఇమిగ్రేటెడ్, ఇంకొక చోటకి వలస వెళ్ళిపోయారనమాట. ఇంకొక చోటకి మైగ్రేట్ అయిపోయారు. అమెరికా, మోస్ట్లీ అమెరికా వెళ్ళిపోయారు. యాక్చువల్గా దానికి దగ్గరగా ఉన్నదేంటి? వేల్స్, బ్రిటిష్, స్కాట్లాండ్ అవన్నీ దగ్గరగా ఉన్నాయి వాటికి. దేనికి? ఐరిష్కి. బట్ ఈవెన్ దెన్ ఇది కొంచెం ఐరిష్ కంట్రీ బ్రిటన్ వాళ్ళతో పోల్చుకుంటే ఐరిష్ ఏంటంటే కొంచెం బ్యాక్లాగ్ ఏరియా. సో వాళ్ళ ఎక్కువ ట్రైబల్ ఉంటారు అనేది వాళ్ళ నమ్మకం. అదొకలాంటి కల్చర్ అనమాట వాళ్ళది. అక్కడ పైగా పండే పంట కూడా ఏంటి? ఓన్లీ పొటాటోస్. అదే స్టాపుల్ ఫుడ్. అది కూడా వాళ్ళ దగ్గర ఉండకుండా పోయింది. ఆ టైంలో అందరూ చెల్లా చెదురు అయిపోయారు అనమాట. ఫమైన్ అంటే కరువు. ఇప్పుడు నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పోయం. దిస్ ఈస్ ద ఒరిజినల్ పోయం. By God, the old man could handle a spade just like his old man. My grandfather cut more turf in a day than any other man on Turner's Bog. Turner's Bog అంటే కనుక ఆ ఏరియా, ప్లింత్ ఏరియా అనమాట. By God అంటే God's sake, the old man could handle a spade. Spade అంటే ఏంటమ్మా? This is the spade. This fellow who is handling this. ఇది స్పేడ్, పార లాంటిది. కాకపోతే హ్యాండిల్ కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. ద ఓల్డ్ మ్యాన్ కుడ్ హ్యాండిల్ ఎ స్పేడ్ జస్ట్ లైక్ హిస్ ఓల్డ్ మ్యాన్. మై గ్రాండ్ ఫాదర్ కట్ మోర్ టర్ఫ్ ఇన్ ఎ డే దాన్ ఎనీ అదర్ మ్యాన్ ఆన్ టోనర్స్ బాగ్. ఈ టోనర్స్ బాగ్ అనే ఏరియాలో మా గ్రాండ్ ఫాదర్ కట్ చేసినంత టర్ఫ్, టర్ఫ్ అంటే కనుక ద ప్లింత్ ఏరియా ఆఫ్, ఇది సర్టెన్ ఏరియా, ఈ సెట్ ఇది స్పేడ్. తను కట్ చేసినంతగా అంటే హీఈస్ మోర్ ఏబుల్, ఎక్కువ పని చేయగలిగిన శక్తి గ్రాండ్ ఫాదర్కి ఉంది అని చెప్పడం అనమాట. అంటే అప్పుడు మనం అందరం ఒకే పని చేస్తాం, ఒక్కొక్కరు అదే పని చాలా అందంగా తక్కువ టైంలో చేస్తారు. దాన్ని స్కిల్ అంటారు, ఎబిలిటీ అంటారు. అలాగే గ్రాండ్ ఫాదర్కి ఏం ఎబిలిటీ ఉండేదట? మోర్ టర్ఫ్ ఇన్ ఏ డే దెన్ ఎనీ అదర్ మ్యాన్. వాళ్ళందరికన్నా ఇంకా బాగా అతను పని చేసేవాడు. పని అంటే అక్కడ మోర్ టర్ఫ్ అంటే ఎక్కువ పొటాటోస్ అతను తవ్వి బయటికి తీసేసేవాడు అనమాట. మై గాడ్, మై ఓల్డ్ మ్యాన్ వాజ్ ఇంక్రెడిబుల్ షాల్, సో వాజ్ హిస్ ఫాదర్. నో వన్ కుడ్ బీట్ మై గ్రాండ్ ఫాదర్ when it came to cutting turf on the swampy land that he worked. My God, my old man was so incredible. Incredible ante no one is like that. With a shovel. Shovel means మనం తెలుగులో చెప్తే పార అనుకోవచ్చు. దిస్ ఈస్ ద షోవెల్. హియర్ యూ కుడ్ సీ. మై గాడ్, మై ఓల్డ్ మ్యాన్ వాజ్ ఇంక్రెడిబుల్ విత్ ఎ షోవెల్, సో వాజ్ హిస్ ఫాదర్. ఇక్కడ ఓల్డ్ మ్యాన్ అంటే ఫాదర్, మళ్ళీ వాళ్ళ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్. నో వన్ కుడ్ బీట్ మై గ్రాండ్ ఫాదర్. ఇంకా అతనికైతే తిరుగులేదు, అందరికన్నా బాగా పని చేసేవాడు. When it came to cutting turf on the swampy land that he worked. Swampy అంటే కనుక చూడనమ్మా, I already gave you బురద, మార్షి, బాగి. స్వాంపీ ల్యాండ్ అంటే కనుక కొంచెం బురదగా ఉన్న ల్యాండ్లో, అంటే తడిగా ఉన్న, చిత్తడిగా ఉన్న ఆ నేలలో వీళ్ళు గ్రాండ్ ఫాదర్ పనిచేసినంత బాగా ఇంకెవ్వరూ చేయలేదట. షాయిల్ అంటే పార అంతే. టూల్ అంటే ఇన్స్ట్రుమెంట్. బ్రాడ్ బ్లేడ్ రిజెంబ్లింగ్ ఏ స్పేడ్, ఇది పార. కాకపోతే హ్యాండిల్ పెద్దగా ఉంటుంది దీనికి. వన్స్ ఐ క్యారీడ్ హిమ్ మిల్క్ ఇన్ ఎ బాటిల్. ఒకసారి ఏం చేశాడంట? ఆథర్ మీన్స్ శ్యామస్యాని, దిస్ ఫెలో,
హీ క్యారీడ్ హిమ్ మిల్క్ ఇన్ ఏ బాటిల్. ఒకరోజు ఈయన చిన్నపిల్లాడప్పుడు, అంటే థర్డ్ జనరేషన్, హీ క్యారీడ్ ఏ మిల్క్ ఫర్ హిస్ గ్రాండ్ ఫాదర్. మిల్క్ ఇన్ ఏ బాటిల్ కార్క్డ్ స్లోపీలీ విత్ పేపర్. అది ఎట్లుందట అంటే, దే డోంట్ హ్యావ్ ఎ సర్టెన్ ఫ్లాస్క్ టు క్యారీ ద మిల్క్ ఆల్సో. ఒక బాటిల్ కానీ మంచి ఒక ఒక ఫ్లాస్క్ కానీ వాళ్ళు హ్యాండిల్ చేయలేని పరిస్థితి వాళ్ళది. కార్క్ అంటే కనుక దానికి క్యాప్ కింద అనమాట. తాతగారి కోసం ఇతను ఏం చేశాడు, ఒక బాటిల్లో మిల్క్ తీసుకెళ్ళాడు. వన్స్ ఐ క్యారీడ్ హిమ్ మిల్క్ ఇన్ ఏ బాటిల్. కానీ దానికి కవర్ ఏం పెట్టాడు, స్లోపీలీ విత్ ఏ పేపర్. సో దే ఆర్ అనేబుల్ టు హ్యావ్ ఎ లిడ్ ఫర్ ద బాటిల్. అందుకని ఒక పేపర్ని కార్క్ లాగా చేసి దానికి పెట్టాడు చిందిపోకుండా. తను తీసుకెళ్ళిన ఆ బాటిల్ ఏం చేశాడంటే గ్రాండ్ ఫాదర్, హీ స్ట్రైటెండ్ అప్ టు డ్రింక్ ఇట్. ఆ కార్క్ తీసేసి స్ట్రైటెండ్ అప్ అంటే ఇలా తిన్నగా పెట్టేసుకున్నాడు అన్నమాట, ఇలా స్ట్రైట్ పెట్టేసుకున్నాడు. అండ్ దెన్ ఫెల్ టు రైట్ అవే నిక్కింగ్ అండ్ స్లైసింగ్ నీట్లీ. నిక్కింగ్ అంటే కనుక డ్రాప్ బై డ్రాప్ ఇలా జారిపోయేదాన్ని, అంటే ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేయకుండా దాన్ని అలాగా నిక్ చేయటం అంటే నాకినట్టుగా చేశాడు. అండ్ దెన్ ఫెల్ టు రైట్ అవే నిక్కింగ్ అండ్ స్లైసింగ్ నీట్లీ హీవింగ్ సాడ్స్. హీవింగ్ అంటే బరువుగా ఊపిరి తీయడం, సాడ్ అంటే ఊపిరి తీయడం, అంటే లాంగ్ గ్యాప్ ఆఫ్ బ్రీత్ ఇస్ కాల్డ్ సాడ్. హీవింగ్ అంటే బరువుగా తీయడం అన్నమాట. He straightened up to drink it, then fell to right away, nicking and slicing neatly. ఒక్క చిన్న డ్రాప్ కూడా లేకుండా నాకినట్టుగా చేశాడట ఎవరు, గ్రాండ్ ఫాదర్. హీవింగ్ సాడ్స్, బరువుగా బ్రీత్ చేశాడు. ఓవర్ హిజ్ షోల్డర్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ ఫర్ ద గుడ్ టర్ఫ్. ఇంకా అంతటితో ఆగలేదు, మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ భుజాలు వంచి గోయింగ్ డౌన్ అండ్ డౌన్, మరి వంగాలి కదా డిగ్ చేయాలంటే, ఫర్ ద గుడ్ టర్ఫ్, ఇంకా ఇంకా తవ్వడానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు గ్రాండ్ ఫాదర్. ఇప్పుడు దాని మీనింగ్ చూడండి. ఐ రిమెంబర్ వన్స్ బ్రింగింగ్ హిమ్ మిల్క్ ఇన్ ఏ బాటిల్ విచ్ ఐ హ్యాడ్ సీల్డ్ మెస్సిలీ, అంటే సరిగా లేదనమాట. మెస్సిలీ అంటే చిందరబందరగా. బై యూజింగ్ సమ్ క్రంప్డ్ అప్ పేపర్ యాజ్ ఏ కార్క్. లిడ్ కింద ఇలా క్రంప్ చేసి, అంటే ఇలా ఇలా నలిపేసి పేపర్ని ఇలా దానికి మూతలాగా పెట్టాడు. హీ స్టూడ్ అప్ స్ట్రైట్ అండ్ డ్రాంక్ ఇట్ ఆల్ అండ్ దెన్ గాట్ బ్యాక్ టు హిస్ వర్క్ రైట్ అవే. అప్పుడే తాగేసి వెంటనే మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయాడు. సో దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దోస్ పీపుల్. ఆ రోజు వాళ్ళు ఉన్న పరిస్థితి అది. ఇంకా ఎంత ఎక్కువ శ్రమ పడితే వాళ్ళు తినగలరు, తినడానికి లేదు. హీ కట్ నీట్ స్లైసెస్ ఇన్ ద టర్ఫ్. పని కూడా చాలా స్కిల్ఫుల్గా చేసేవాడట. థ్రోయింగ్ ద హెవీ సర్ప్లస్ ఎర్త్ ఓవర్ హిస్ షోల్డర్. బరువుగా ఉన్న సర్ప్లస్ అంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది పొటాటోస్ ఆ మడ్లోంచి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ద రిమైనింగ్ ఈజ్ సర్ప్లస్. అది ఇది వద్దు అనుకుంటే సర్ప్లసే కదా, అందుకని పొటాటోస్లోంచి ద రిమైనింగ్ ఎర్త్ని తీసేసి పక్కన వేసేసేవాడు. డిగ్గింగ్ డీపర్ అండ్ డీపర్ టు గెట్ టు ద బెస్ట్ స్టఫ్. ఇంకా ఇంకా మంచిగా పొటాటోస్ తీసుకురావడం కోసంగా మళ్ళీ మళ్ళీ దాన్ని బాగా బాగా లోతుగా తవ్వేవాడు. ద కోల్డ్ స్మెల్ ఆఫ్ పొటాటో మౌల్డ్ ద స్క్వెల్చ్ అండ్ స్లాప్. అలా తవ్వుతూ ఉంటే ఏమవుతుంది, తప్పకుండా ఏదో ఒక స్మెల్ ఉంటుంది. ఈవెన్ ద ఎర్త్ హ్యాస్ ఆల్సో గాట్ వన్ కైండ్ ఆఫ్ స్మెల్. ఎర్త్కి ఉండే స్మెల్ దానికి ఉంటుంది. ఇక్కడ ఏమైంది, ద కోల్డ్ స్మెల్ ఆఫ్ పొటాటో మౌల్డ్. మౌల్డ్ అంటే అమ్మా ద గుడ్ మీనింగ్ ఈజ్, ఇప్పుడు సపోజ్ మనం ఒక పిండి కలుపుతాం, పిండి కలిపిన తర్వాత దాన్ని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం. దాన్ని మౌల్డ్ చేయడం అంటారు. మనకు కావాల్సిన షేప్ని తీసుకురావడాన్ని మౌల్డ్ అంటారు. ద కోల్డ్ స్మెల్ ఆఫ్ పొటాటో మౌల్డ్ ద స్క్వెల్చ్ అండ్ స్లాప్. ఎలా అనిపిస్తుందంట, అండ్ స్లాప్ ఏదో కొట్టేసినట్టుగా హాయిగా అనిపిస్తుందట. ఆఫ్ సాగీ పియట్ ద కర్ట్ కట్స్ ఆఫ్ అన్ ఎడ్జ్. సాగీ పియట్, పియట్ అంటే బురదలాగా ఉన్న దాంట్లోంచి కట్ చేసి ఆ ఎడ్జెస్ని ఇలా ఇలా బయటికి తీస్తుంటే, త్రూ లివింగ్ రూట్స్ అవేకన్ ఇన్ మై హెడ్.
వాళ్ళు కట్ చేసిన ఆ కట్లోంచి ఆ రూట్స్‌లోంచి పొటాటోస్ బయటకు వస్తుంటే తనకేమనిపించిందంట, తన బ్రెయిన్‌లో కూడా లివింగ్ రూట్స్, తన బ్రెయిన్‌లోంచి కూడా ఏవో లివింగ్ రూట్స్ అవేకెన్ అయ్యి దే ఆర్ గ్రోయింగ్ సమ్ ఐడియాస్ టు గెట్ డౌన్. ఇప్పుడు ఆ తండ్రి, ఫాదరు ఎలా అయితే పొటాటోస్ సర్ప్లస్ పక్కకి ఎర్త్‌ని తీసేసి వాళ్ళు పొటాటోస్ ఎలా కావాల్సినవి బయటికి తీశారో, తన హెడ్‌లో కూడా దేర్ ఆర్ రూట్స్ అవేకెన్ ఇన్ హిస్ హెడ్ which are nothing but the ideas. But I have no spade to follow men like them. వాళ్ళకైతే స్పేడ్ అవసరమైంది. తనకొచ్చిన ఐడియాస్ ఎలా ఉన్నాయి? పొటాటోస్ బయటకు వచ్చినట్టుగానే తన హెడ్‌లో కూడా ఐడియాస్ వచ్చినాయి. బట్ ఐ హ్యావ్ నో స్పేడ్. కానీ నా దగ్గర ఉన్నది స్పేడ్ కాదు. వాళ్ళకి లాగా, తండ్రికి లాగా, గ్రాండ్ ఫాదర్ లాగా ఫాలో అవడానికి హీ డోంట్ హ్యావ్ హిస్ స్పేడ్. వాట్ హీ గాట్? ఐల్ టెల్ యూ. I remember the chilly smell of the potato mold, that squishing sound of the wet earth. సో ఆ బురదగా ఉన్న ఆ ఎర్త్‌లోంచి తనకొచ్చిన ఆ పొటాటో స్మెల్ మాత్రం తను మర్చిపోలేడు. అది తనని మౌల్డ్ చేసిందంట. తనకి కావలసినట్టుగా తన రూపాన్ని తీసుకొచ్చింది. ఎలా? దోస్ మెమరీస్ ఆర్ స్టిల్ అలైవ్ ఇన్ మై మైండ్. అది మర్చిపోలేకపోతున్నాడు. అన్లైక్ మై ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్, దో మై లేబర్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఏ షావర్. ఫాదర్, గ్రాండ్ ఫాదర్ వాళ్ళు పనిచేసింది దేనితోటి? షావెల్. బట్ దిస్ ఫెలో, అవర్ హియాని, డోంట్ హ్యావ్ ఎ షావెల్. అన్లైక్ హిస్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్, హీఈస్ నాట్ యూజింగ్ ఎ షావెల్, హీఈస్ యూజింగ్ హిస్ పెన్. ఇప్పుడు చెప్తారు చూడండి. బిట్వీన్ మై ఫింగర్ అండ్ మై థంబ్, బిట్వీన్ మై ఫింగర్ అండ్ మై థంబ్. వాళ్ళిద్దరూ షావెల్ ఏం చేశారు? షోల్డర్స్ ఇలా వంచి వెంటనే పని తవ్వి పని చేశారు. But this fellow, Syamashyani, don't have any shovel. He got between my finger and my thumb the squat pen rest. Squat means the position taken by the pen is called squat. అది తీసుకున్న ఆ పొజిషన్ ని స్క్వాట్ అంటారనమాట. తను ఆ పెన్ ని ఏ పొజిషన్ లో తీసుకున్నాడంటే, ద రెస్టింగ్ పెన్, the position of the pen is ready to dig. I will dig with it. దేంతో తవ్వుతాడంటమ్మా? He will dig with the pen. I hold a short pen between my fingers. The meaning of this is, I hold a short pen between my fingers. It's my tool. This is what I will dig with. ఫాదర్, గ్రాండ్ ఫాదర్ దేంతో డిగ్ చేశారు? షావెల్తో. వాళ్ళు డిగ్ చేస్తున్నప్పుడు ఆ పొటాటోస్ లోంచి వచ్చిన స్మెల్ని తిన్ని ఇన్స్పైర్ చేసి తిన హెడ్లో కూడా వేరే పండించేటట్టుగా రూట్స్ లోంచి ఇంకొక రూట్స్ వచ్చాయి. దోస్ ఆర్ ద ఐడియాస్ టు రైట్ ద పోయట్రీ. దట్ ఈస్ వాట్ ఐ విల్ డిగ్ విత్. దాంతోటే, ఆ ఐడియాస్ తోటే నేను డిగ్ చేస్తాను. ఇక్కడ డిగ్గింగ్ అంటే మీనింగ్ రైటింగ్ సమ్ అదర్ ఐడియాస్, పోయిట్రీ. ఆ ఐడియాస్ తోటి నేను పోయిటరీ రాస్తాను. నాట్ ఓన్లీ పోయిటరీ, ఈజ్ ఈవెన్ ఎ ప్లే రైట్ అండ్ ఈవెన్ ఏ నోవెలిస్ట్. ఆయన బాగా ప్రొజెక్ట్ చేసింది ఏంటి, అతన్ని బాగా ఫేమస్ చేసింది ఏంటి? డెత్ ఆఫ్ ఏ న్యాచురలిస్ట్. ఇట్ ఈజ్ ఎ నోవెల్. ఆయన అన్ని రాశాడు. సో వాళ్ళ ఫాదర్ లాగా, గ్రాండ్ ఫాదర్ లాగా అతని జనరేషన్ని మార్చేశాడు అనమాట. ఇక్కడ తను కూడా పొటాటో డిగ్గింగ్కి వెళ్ళలేదు. హీ గాట్ సమ్ అదర్ ఐడియాస్. హీ ఈస్ డిగ్గింగ్ విత్ హిస్ పెన్. We have to observe here is, most simply, digging is a poem about work. ఒక విధంగా పని గురించే చెప్తుంది అది. As a speaker, a writer holds a pen in one hand. He hears his father and farmer అంటే ముందు తరం వాడు ఫార్మర్. మీకు అర్థమైందా? ఫార్మర్ అంటే ముందు, ఫార్మర్ అంటే వ్యవసాయం చేసేవాడు. వర్కింగ్ ద గ్రౌండ్ అవుట్ సైడ్. The speaker admires his father for his determination to work. ఏ ఏజ్లో అయినా కానీ చూడండి, మనకి స్టార్టింగ్ ఆఫ్ ద పోయంలోనే అతను ఏం చేస్తాడు? తవ్వుతా ఉంటాడు. ఎక్కడ తవ్వుతాడు? గ్రౌండ్లో, తన ఇంటి పక్కన, కిటికీ పక్కన. అంటే ఊరికి ఉండలేక ఫాదరు ఏం చేస్తాడు? పూల కుండీలు అవన్నీ తవ్వేస్తూ ఉంటాడు. డిటర్మినేషన్ టు వర్క్, టైర్లెస్లీ, అలుపు లేకుండా. అండ్ ద స్కిల్ విత్ విచ్ హీ యూజెస్ ఎ స్పేడ్, చాలా స్కిల్ఫుల్గా. ఎందుకంటే
అతనికి ఆ పని మీద అలవాటు ఉంది, దాంట్లో స్కిల్ ఉంది. ఈజ్ ఇనేబుల్ టు డూ దట్, నాట్ అనేబుల్, హీఈస్ ఇనేబుల్. దో ద స్పీకర్ మెటఫారికల్లీ, అలంకారంతో చెప్పాడు. మెటఫార్ అంటే అలంకారం, దేంతో పోలిక, పోలిక చేసి చెప్పాడు అనమాట. తన దగ్గర ఉన్న స్పేడ్ ఏంటి? పెన్. తన దగ్గర ఉన్నదేంటి? స్పేడ్. ఇట్ ఈస్ ఎ షావెల్. డిగ్స్ ఫర్ వర్డ్స్. సో అవర్ రైటర్ ఈస్ డిగ్గింగ్ ఫర్ వర్డ్స్, పదాల కోసం. రాదర్ దాన్ ఇన్ టు ద ఎర్త్. వాళ్ళు ఏం చేశారు ఈ జనరేషన్ వాళ్ళు? ఫాదర్, గ్రాండ్ ఫాదర్, దే డిగ్డ్ ద ఎర్త్. హీ స్టిల్ డ్రాస్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద వర్క్ ఎథిక్ అండ్ ఎక్స్పర్టైజ్ ఆఫ్ హిస్ ఫాదర్. కానీ తనకి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్స్పర్టైజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫాదర్, గ్రాండ్ ఫాదర్ నుంచే వచ్చింది. ఈవెన్ దో హీ ఈస్ రైటింగ్ విత్ ఎ పెన్, he got his expertise and even the ethic and even the hard work only from the inspiration. It is totally from father and grandfather. The poem then evaluates manual labor by imbuing us with a sense of craft and artistry. చాలా ఆర్టిస్టిక్గా అతను పోయంని అల్లాడు. while also insisting on the act of writing itself as a kind of work. నిజంగా పోయిటరీ రాయడం అనేది పనితో ఎవరైనా పోల్చారా ఇంతవరకు? ఏ పోయిట్ కూడా అలాంటి పోలిక చెప్పలేదు. దిస్ సియామసియాని, హీ మేడ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ మెటఫర్. అలాంటి అలంకారాన్ని యూజ్ చేశాడు. పోయిటరీ రాయటాన్ని పనితో చెప్పాడు. ఆ పని కూడా తనకి ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? వాళ్ళు చేసే పనిలోంచి తను ఇన్స్పైర్ అయ్యాడు. తనకు ఒక్కటే కోరిక ఏంటంటే, తన ఫాదరు, గ్రాండ్ ఫాదర్ చాలా కష్టాలు పడ్డారు, వాళ్ళు అలాంటి పని అంటే ఈ ఫిజికల్ లేబర్ ఉండకుండా చెయ్యాలి వీళ్ళకి అనేది అతనికి బలమైన కోరిక. సో ఇన్ ద ఓపెనింగ్ ఆఫ్ డిగింగ్, ద స్పీకర్ ఈజ్ పాయిజ్డ్ టు స్టార్ట్ రైటింగ్, హిస్ పెన్ హావరింగ్ అబౌవ్ ద పేజ్. పైన రెడీగా ఉంటాడు ఫస్ట్ దాంట్లో చూడండి మనం. బట్ వెన్ హీ హియర్స్ ద సౌండ్ ఆఫ్ హిస్ ఫాదర్ డిగింగ్ ఇన్ ద ఫ్లవర్ బెడ్స్, ఫస్ట్ స్టాంజా చెప్తారు చూడండి. ద సౌండ్ ఆఫ్ హిస్ ఫాదర్ డిగింగ్ ఇన్ ద ఫ్లవర్ బెడ్స్. తన డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని ఉంటాడు రైటర్. అప్పుడు ఆ ఫ్లవర్ బెడ్స్ లో ఫాదర్ పనిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఉండలేడు, ఆయన పని అది. బినీత్ ద స్పీకర్స్ విండో, మన సియామసియాని విండో పక్కనే ఫ్లవర్ బెడ్స్, ఆ దాంట్లో తవ్వుతూ ఉంటాడు. ఇట్ బ్రింగ్స్ బ్యాక్ మెమరీస్ ఆఫ్ హిస్ ఫాదర్ డిగ్గింగ్ పొటాటోస్ మెనీ ఇయర్స్ బిఫోర్. అతను చిన్న పిల్లవాడప్పుడు ఫాదర్ ఎలా పొటాటోస్ డిగ్ చేశాడు అవన్నీ గుర్తొస్తాయి అతనికి. దో టు సమ్ పీపుల్ డిగ్గింగ్ మైట్ సీమ్ లైక్ ఎ ప్రెటీ డల్ అండ్ రిపిటేటివ్ టాస్క్. అంటే డిగ్గింగ్ అనేది ఏంటమ్మా? మళ్ళీ మళ్ళీ అదే చేయాలి, మళ్ళీ అదే చేయాలి. ఇట్ ఈస్ ఎ రిపిటేటివ్ టాస్క్. మళ్ళీ మళ్ళీ అగైన్ అండ్ అగైన్ దే హ్యావ్ టు డిగ్. దట్ ఈస్ ద డిగ్గింగ్. ద స్పీకర్ ప్రెజెంట్స్ ఇట్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్రీ. కానీ మనకి రైటర్ ఎలా చూపించాడు? అది రిపిటేటివ్ టాస్క్ అయినా కూడా చాలా ఆర్టిస్టిక్గా తవ్వుతున్నట్టుగా చూపించాడు. తవ్వడం అనేది కంటిన్యూస్గా ఫిజికల్ వర్క్ అది, కానీ అది అలా అనలేదు ఆయన. ఆయనకి అందులో ఆర్టిస్టిక్ నేచర్ కనిపించింది. He focuses admiringly in minute detail on his father's technique, while also acknowledging the physical difficulty of work. పనిలో ఉన్న ఫిజికల్ డిఫికల్టీ ఎలాంటిదో ఒక పక్క మనకి చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ ఆ పనిని బాగా తనకి ఎంత అడ్మైరింగ్గా టెక్నికల్గా ఫాదర్ చేశాడు అన్నది కూడా హీఈస్ ఇంటిమేటింగ్లీ హీఈస్ ఫోకసింగ్ ఫర్ అస్. ఒక పక్క ఇంటిమేట్ చేస్తూనే మనకి ఫోకస్ చేస్తున్నాడు. Digging is presented as a complex and technical process, one involving neat potato drills. The rows of potatoes in the ground. Potato drills అంటే కనుక డ్రిల్ ఇప్పుడు మనం చూడండి వరి నాటినప్పుడు కూడా ఇలా లైన్లో పెడుతూ ఉంటారు. అలాగే పొటాటోస్ డ్రిల్స్ అంటారు. మన పొటాటోని అలా లైన్గా నాటటాన్ని పొటాటో డ్రిల్స్ అంటారు. The strength to send a shovel deep into the earth again and again, and the knowledge of how and when to scatter crops. పంటని ఎలా వెదజల్లుతారు అన్నదాన్ని మనకు క్లియర్గా డిగ్గింగ్లో చూపించాడు. బై గాడ్, ఓల్డ్ మ్యాన్ కుడ్ హ్యాండిల్ ఎ స్పేడ్, ద స్పీకర్ సేస్ ఎంఫసైజింగ్. ఎంఫసైజింగ్ అంటే నొక్కి చెప్పడం. ద ఎక్స్పర్టైజ్ రిక్వైర్డ్ ఆఫ్ హిస్ ఫాదర్స్ లేబర్. తన తండ్రికి కావాల్సిన ఎక్స్పర్టైజ్ డిగ్గింగ్లో ఫాదర్కి కావాల్సిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా అందులో ఉంది అని చెప్పడం. థింకింగ్ అబౌట్ ఆల్ హిస్ ప్రాంప్ట్స్, ద స్పీకర్ టు రిఫ్లెక్ట్ ఆన్ హిస్ గ్రాండ్ ఫాదర్. టు తండ్రే చెప్పడమే కాకుండా గ్రాండ్ ఫాదర్ కూడా చెప్తాడు. లైక్ ద స్పీకర్స్ ఫాదర్, ద ఓల్డర్ మ్యాన్ ప్రొవైడ్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ బెస్ట్ టు అప్రోచ్ వర్క్ త్రూ డిటర్మినేషన్ అండ్ స్కిల్.
The speaker recounts how he once took some milk to his grandfather while he was digging. The grandfather drank the milk and got straight back to work, demonstrating his total commitment to the job at hand. గ్రాండ్ మిల్క్ తీసుకొని తను ఎలాగ చూపించాడో హిజ్ టోటల్ కమిట్మెంట్ అక్కడ స్ట్రైట్ అప్ టు ద వర్క్ అంటాడు. పాలు తాగగానే ఇమ్మీడియట్గా వంగుంటాడు. అక్కడ అక్కడ దాని అర్థం ఏంటి, దాన్ని చెప్పడం రైటర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, గ్రాండ్ ఫాదర్ ఎంత కమిట్మెంట్తో పని చేస్తున్నాడు అన్నదాన్ని మనకు చెప్పాడు అనమాట. త్రూ ద మెమరీ ఆఫ్ దీస్ టూ మెన్ ద పోయం షోస్ అప్రిషియేషన్ ఫర్ డెడికేషన్ అండ్ ఎఫర్ట్. వాళ్ళు పడే కష్టము, ఆ కష్టం పట్ల వాళ్ళకున్న డెడికేషను రైటర్ మనకి ఎక్స్పోజ్ చేస్తున్నాడు. సీయింగ్ ద ఫిజికల్ యాక్ట్ ఆఫ్ డిగ్గింగ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ రైటింగ్ పోయిట్రీ. ఇది మెయిన్ అమ్మ. ఇదే ఈ సెంటెన్సే మీకు చాలా పోయిట్రీ మొత్తానికి దిస్ ఈజ్ ద రిఫ్లెక్టింగ్ సెంటెన్స్. సీయింగ్ ద ఫిజికల్ యాక్ట్ ఆఫ్ డిగ్గింగ్, వాళ్ళిద్దరూ కష్టపడుతున్న కష్టాన్ని చూసి ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ రైటింగ్ పోయిట్రీ. ఈ సియానీకి ఏమైంది, వాళ్ళ కష్టమే ఇతనికి పోయిట్రీ రాయడానికి ఇన్స్పిరేషన్ కింద అయ్యింది. దట్స్ వై ద ఫస్ట్ అండ్ లాస్ట్ స్టాంజర్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఈవెన్ దో దే ఆర్ ఆల్మోస్ట్ ఐడెంటికల్ ఆన్ ఫస్ట్. పెన్ స్క్వాట్ పెన్ రెస్ట్ అంటాడు అక్కడ, ఇక్కడ స్క్వాట్ పెన్ రెడీ టు రైట్ అంటాడు. ఫస్ట్ స్టాంజర్ స్క్వాట్ పెన్ రెస్ట్ అండ్ ద లాస్ట్ స్టాంజర్ ద స్క్వాట్ పెన్ ఈజ్ రెడీ టు డీక్ అంటాడు అన్నమాట. Both focus on the same image. The speaker holding a pen above a page, but it's in the final stanza when he resolves to actually write. అక్కడేమో ఫస్ట్ స్టాంజాలో పెన్ పట్టుకుంటాడు, లాస్ట్ లైన్కి వచ్చేసరికి హీఈస్ రెడీ టు రైట్. ఎక్సెప్ట్ హీ డస్ నాట్ సే రైట్, హీ సేస్ డిగ్. కానీ ఇక్కడ రైట్ అండు, ఇక్కడ ఐ విల్ డిగ్ విత్ ఇట్ అంటాడు, పెన్తో తవ్వుతాను అంటాడు. His father and grandfather provide a model for a way for the speaker to approach his work. ఫాదరు గ్రాండ్ ఫాదర్ ఇతనికి ఒక దారి చూపించారనమాట. అండ్ దో ద టూ టైప్స్ ఆఫ్ వర్క్, మాన్యువల్ అండ్ ఇమాజినేటివ్, ఆర్ వెరీ డిఫరెంట్. రైటింగ్ ఈజ్ ప్రెజెంట్ యాజ్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ లేబర్. ఇక్కడ రైటింగ్ అనేది అసలు అది లేబర్ వర్క్ కింద ఎవ్వరు ఏ రైటర్ ఇంతవరకు ఫోకస్ చేయలేదు. అందుకని హీఈస్ ఏ వరల్డ్ రైటర్ అన్నాడు. హీఈస్ ఏ యునిక్ రైటర్. On that, though it may not require blood, sweat and tears, certainly requires commitment and effort. ఈ పోయిటరీ రాయడానికి బ్లడ్, స్వెట్, టీయర్స్ అంటే ఫిజికల్ ఇవన్నీ ఏం అక్కర్లేదు. బట్ సర్టన్లీ కమిట్మెంట్, ఏ పని చేయాలన్నా కమిట్మెంట్ ఉండాలి, ఖచ్చితంగా ఎఫర్ట్ ఉండాలి, దాని మీద మనం పెట్టే కష్టం ఉండాలి, దాన్ని బట్టే ఫలితం ఉంటుంది అని చెప్పడం. సో కమ్ టు ద సిమిలీ comparison. Now I am giving the answers to this. For the last poetry, seizure means pause, ఆగడం అనమాట, స్టే, షార్ట్ స్టే. మెటఫారికల్ అంటే సింబాలిక్. మెటఫారికల్ అంటే అలంకారం. ఇప్పుడు ఆమె ముఖము చంద్రబింబము వలె ఉన్నది, ఆ మొహం నిజంగా చంద్రబింబమా కాదు, రౌండ్గా ఉందని చెప్పడం, దాన్ని మెటఫర్ అంటారు. సింబాలిక్గా చెప్పడం అనమాట. ఆమె రోజా పువ్వులాగా ఉంది అంటే నిజంగా రోజా ఫ్లవర్, ఇట్ ఈస్ మెటఫారికల్. స్క్వాట్ అంటే బెండ్, ఇట్స్ స్క్వాట్ అంటే ఇలా చూడండి, పెన్ మనం పట్టుకుంటాం ఇలా వంకరగా ఉంటుంది, పెన్ ఇలా స్ట్రైట్గా ఇలా పట్టుకుంటాం, దట్ ఈస్ కాల్డ్ స్క్వాట్. కోయర్స్ మీన్స్ రూడ్ అండ్ కామన్. లగ్, క్యారీ ఆర్ డ్రాగ్. షాఫ్ట్, బీమ్ ఆర్ స్ట్రీమ్. పెబ్లీ, స్టోనీ, గ్రావెల్. పెబుల్స్ అంటే కనుక గులకలు, స్టోనీ అండ్ గ్రావెల్. Thank you all. All of you read well. Take care of yourself. Go through the videos. Try to understand well. Then your answers become very easy. So read this quotation. Accepting complete responsibility for your life means that you refuse to make excuses or blame others for anything in your life that you are not happy about. Try to understand this. Accepting complete responsibility for your life. నీ బ్రతుకి నీదే బాధ్యత. దట్ యు ఆర్ రెఫ్యూజ్ టు మేక్ ఎక్స్క్యూజెస్, ఇంకా ఎక్స్క్యూజెస్ లేవు, ఎందుకు, నీదే బాధ్యత కాబట్టి. యూ షుడ్ నాట్ బ్లేమ్ అదర్స్, నేను ఇలా ఉండడానికి వాళ్ళు కారణం వీళ్ళు కారణం అనేది మాత్రం కాదు. లైఫ్ దట్ యు ఆర్ నాట్ హ్యాపీ అబౌట్. సో ఇఫ్ యూ డూ దట్, యు ఆర్ నాట్ ద థింగ్. యూ షుడ్ నాట్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో యూ యాక్సెప్ట్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ ద థింగ్.